కౌడిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో మంజూరైన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులతో నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కృష్ణగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. కౌడిపల్లి గ్రామానికి మొత్తం 32 ఇండ్లు మంజూరు కాగా అందులో ప్రస్తుతం 18 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, మరో 7 ఇండ్లు 2 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని, అలాగే మరో 7 ఇండ్లు ఇతర కారణాల వల్ల నిలిచిపోయాయని, వాటిని కూడా అధికారులతో చర్చించి పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని అన్నారు. అందరి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో చర్చించానని, ఇండ్ల నిర్మాణానికి డబ్బులు లేక ఇబ్బందులు పడేవారు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే కాంట్రాక్టర్తో చర్చించి ఇందిరమ్మ ఇండ్లకు వచ్చే బిల్లుతో ఇల్లు పూర్తి చేసే విధంగా నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో సుడిగాలి పర్యటన చేసి గ్రామంలో మంచినీటి సమస్యను, నల్లాలు ఇంటింటికి ఎలా అందుతున్నాయి, ప్రతి ఇంటికి స్వయంగా చూసి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, గ్రామస్తులు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమకు చెప్పాలని, సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మక్బుల్, మురళి నాయక్, రమేష్ నాయక్, దేవేందర్, లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, వెంకటేష్ గుప్తా, శ్రీధర్ గుప్తా, వెంకటేశ్వరరావు, నాగరాజ్, సత్యనారాయణ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీకాంత్, అశోక్, కారోబార్ ఎల్లం, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కౌడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల దగ్గరికి తిరగడం జరిగింది. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు స్టెప్ బై స్టెప్ ఎవరైతే కడుతున్నారో 35 ఇల్లు ఫస్ట్ విడతలో రావడం జరిగింది. దాంట్లో 18 మంది మాత్రమే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ముగ్గులు పోసి వాళ్ళు సెకండ్ విడత, 3వ విడత వరకు ఇప్పుడు స్లాబ్ వరకు వచ్చిన ఇండ్లు ఉన్నాయి. ఇంకొక దగ్గర అయితే ఆల్మోస్ట్ 4 బిల్లు ఇట్లా కంప్లీట్ 4 బిల్స్ లేపుకోవడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతుందో ఇందిరమ్మ ఇల్లు గెలిచిన 2 సంవత్సరాలలోనే ఇందిరమ్మ ఇల్లు ఈ స్థాయికి రావడం అనేది అందరూ హర్షించదగ్గ జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచుని ఈరోజు మేము పోయి అడిగితే ఎంతో సంతోషంగా మాకు కన్న తల్లిదండ్రులు కూడా అత్తగారింటికి వచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకుంటున్నామంటే 1 లక్ష రూపాయలు ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళు ఎంత ముందు ఆలోచన చేస్తారు. కన్న తల్లిదండ్రులు లెక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఎంతో ఆదుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రతి ఒక్కరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలిస్తాం, రేపిస్తాం, నాడిస్తాం, నేడిస్తామని చెప్పి వాళ్ళే గత ప్రభుత్వంలో నెగ్లెన్సీ అనేది చేసి ప్రతి ఒక్కరిని మభ్యపెట్టి ఈరోజు ఒక్కో దగ్గర వచ్చి మళ్ళీ రోడ్ల మీద డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి అని వాళ్ళే మళ్ళీ రోడ్ల మీద ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్రజలను తప్పుదో పట్టించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఇంకా ఎన్నో మంచి పనులు పేద ప్రజలకు రేషన్ బియ్యం, సన్న బియ్యం, రేషన్ షాపులలో సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు రేషన్ షాపులకి మన ఇంట్లో 4 ఉంటే మన తండ్రి లేకపోతే నానమ్మ ఉంటే నానమ్మను పంపించే, తాతను పంపించే రోజులుండే. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ బియ్యం, సన్న బియ్యం చేయడంతో ఇంజనీరింగ్ చేసిన పిల్లవాడు కూడా మన్మడు కానీ మన్మరాలు కానీ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఈరోజు లైన్లో నిలబడి రేషన్ బియ్యం తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సన్న బియ్యం ఇవ్వడం వల్లనే ఈ పేదలకు నిరుపేదలకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళ విద్యార్థులు కానీ నిరుపేదలు కానీ వాళ్ళందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేసిర్రు. ఇలాగే ఎన్నో మంచి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని, ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటుందని ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు కౌడిపల్లి గ్రామంలో పెద్దపీఠం వేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పటికి ఇట్లా ముగ్గులు పోసుకొని ఫోటో క్యాప్చరింగ్ అన్న ఉన్నారో వాళ్ళకి ఈరోజు మేము ఒక్కటే ధైర్యాన్ని ఇచ్చినాం. అవసరమైతే మేము 5 లక్షల వరకు ఎవరినొకరిని కాంట్రాక్టర్ని కానీ ఎవరినో ఒకరు కానీ మీకు అప్పచెప్పి 5 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్ళ నుంచి వచ్చే 5 లక్షల్ని ఏవైతే ఉన్నాయో వాటి గురించి మేము వాళ్ళకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇట్లా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇన్ఛార్జీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఇట్లా ఊర్లో వీధి తిరిగి చెప్పలేక
అంటే ఏదైనా మీటింగ్ ఉండడం వల్లనే మీటింగ్లో చెప్పడం, మీటింగ్ పెట్టుకోవడం చెప్పడం, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ మీటింగ్ పెట్టుకోవడం, లబ్ధిదారులు పిలుచుకొని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ల తర్వాత అల్టిమేట్గా ఎవరైతే సర్పంచ్ ఉన్నారో, ఒకటి కౌడిపల్లి సర్పంచే కాదు, చుట్టుపక్కల ఉన్నా కానీ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ ఇంటింటికి తిరిగి గ్రామంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇది చేస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్తే వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. అయ్యా ఇదివరదాకా మీరు ఇస్తున్న విషయం ఇందిరా మిల్లు వస్తుందంటే ఎవరో ఒక సార్ వస్తున్నాడు, ఆయన ఫోటో తీసుకొని పోతుంటే ఆయన ఇస్తున్నారు, ఇది వస్తున్నారు అనుకున్నాం. కొంతమంది పెన్నులు కూడా ఈరోజు ఎంతో సంతోషం కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది కొన్ని పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న దీన్ని ఎలా అయితే ఇందిరమ్మ ఇళ్లను అన్ని అమలు చేస్తున్నాడో అన్నీ కూడా ఇక ముందు కూడా అమలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి లబ్ధిదారునికి దళారులు లేకుండా ప్రతి లబ్ధిదారులకు ఏదైతే ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ పింఛన్ల విషయంలో కానీ ఇంకేమన్నా 6 గ్యారంటీల్లో కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. అందరూ ఈ ఇందిరమ్మ ఇళ్లలో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. మేము కూడా ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసి కట్టనోళ్ళకు కూడా మేము ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పోదామని చెప్తున్నాం. ఇంతటితో మా ప్రజలు, మా ఊళ్ళో వార్డు మెంబర్లు కానీ మా ఊరు ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. ఇంకొన్ని రోజులైతే సెకండ్ విడుదలవుతుంది. అందరూ దీన్ని ముందట్టుకొచ్చి లబ్ధిదారులు అందరూ తీసుకోగలరని మేము ఎంతో కృషి చేస్తున్నాం.